హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మోనికా 123. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా? బాగానే ఉంటారులేండి. ఈ వీడియో చూసినప్పుడు మీ అందరిని అడిగినట్టు తెలుస్తుంది. అవును, ఇంతకీ ఈరోజు బ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? పెద్ద సోమరిపోతునండి నేనైతే. నిజంగా నిద్రపోయే దాంట్లో అయితే పెద్ద సోమరిపోతు, అంటే పెద్ద సోమరిపోతు. నా అంత పడుకునేటోళ్ళు కూడా ఉంటారో ఉండరో, సేమ్ నిజంగా చెప్తున్నా. ఈరోజు మా ఆయన పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయిండు కాబట్టి నా లేజీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. పెళ్ళి కాకముందు కూడా నేను ఇలానే సోమరిపోతూ, మమ్మీ చాలా తిట్టేది, అంతగానం పడుకోద్ది ఆడపిల్ల, ఇంటికి మంచిది కాదు, అంతగానం నిద్రపోవద్దు, ఒక టైమింగ్ అంటూ మెయింటైన్ చేయాలి అని మమ్మీ చాలా అంటుండే తెలుసా నాకు. ఆయన పెళ్ళైన తర్వాత అంతగానం పడుకోలేను, కానీ ఈరోజు మా ఆయన లేడు కదా అని చాలాసేపే పడుకున్నాను అన్నమాట. ఎవరైనా లేపేటోళ్ళు ఉంటే కదా లేచేది, లేకుంటే ఏదైనా పని ఉంటే తొందరగా లేస్తా. ఈరోజు ఏ పని లేదు, హ్యాపీగా నిద్రపోవచ్చు అనేసి అయితే నేను మంచిగా పడుకున్నా తెలుసా ఇక్కడ. అయితే నా కర్మ, మంచి పడుకుందాం అనే రోజు, ఆ రోజు మాంజీర వాటర్ వస్తాయి అబ్బా మా దగ్గర. పొద్దున్నే మాంజీర వాటర్ వస్తుందని ఆ రోజు నాకు తెలియదు, లేకుంటే తొందరగా లేచేదాన్ని. మంచిగా హ్యాపీగా నిద్రపోతున్నా అని అనుకున్న టైంలోనే అక్క డోర్ కొట్టింది, లేవు మాంజీర వాటర్ వస్తాయని. అయ్యో రామా అనుకున్నా నేనైతే. నిజంగా ఈ రోజన్నా మంచిగా వండుకుందామంటే ఈ మాంజీర వాటర్ కూడా డిస్టర్బ్ చేయాలా నన్ను అనేసి చాలా కోపంగా లేచిన తెలుసా. అంత లేచినా కానీ నా నిద్రనే పోతలేదబ్బా. ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? అలా కూర్చున్నానో లేదో, కొంచెం వెనుక గోడ కొరుకుదామన్నా ఒరగనికి కూడా అవుతలేదు, అంత నిద్ర వస్తుంది. అయితే కూర్చొని కొద్దిసేపు అటు ఇటు చూసుకుంటానే అలానే కూర్చుండి అలానే నిద్రపోతున్నా. అయితే మా చింటుగాడు కొంచెం అటు ఇటు కదలంగానే లేస్తాడేమో అని అయితే అనుకున్నా నేను. ఇప్పుడే లేవడలే అనుకొని అయితే అటు ఇటు చూసుకుంటా అలానే కూర్చుండిపోయాను. ఎందుకంటే ఫుల్ చలి ఉందిరా బాబోయ్ బయట. నిజంగా ఫుల్ అంటే ఫుల్ చలి. ఈ కాలంలో చిన్న పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. లేకుంటే ఫీవరు, కోల్డ్ అంటూ, కాఫ్ అంటూ చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. వాళ్ళకంటే ముందు మనమే సఫర్ అవుతాము. అయ్యో మన పిల్లలకి ఇలా అయింది అనేసి. అవునా కాదా? మీరేమంటారు మరి? ఇక అట్లా అనుకుంటే మెల్లగా కింద పైన చూసుకుంటా అయితే ఆఖరికి లేచిన. అక్క ఇంకోసారి డోర్ కొట్టింది, లేవమ్మ తల్లి వాటర్ వస్తున్నాయి, మధ్యాహ్నం పడుకుందులే అనేసి అన్నది. ఇక్కడ చూసి మా బుడ్డోడు కదిలేటట్టు లేచిండేమో అని అయితే అనుకున్నా నేను. అంతలోపు అయితే వాటర్ పట్టుకున్నా నేను. అప్పటి వరకు అయితే మా బుడ్డోడు లేవలేడు. ఎక్కువ పట్టుకునేది కూడా 2 బిందెలే, ఎక్కువ కూడా కాదు. అలా పట్టేసి వచ్చాక విండోస్ ఓపెన్ చేయకపోతే నాకు అసలు తెల్లారినట్టే అనిపించదు. నిజంగా చెప్తున్నా. విండో ఓపెన్ చేస్తే కొంచెం వెలుతురు వస్తుంది, ఎండ వస్తుందని చాలాసేపు వెయిట్ చేస్తా, కానీ ఎండ రాలేదు. కానీ మా చింటుగాడు లేచిండు అప్పటికే. హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నా మా చింటుగానికి. లేవగానే ఏమంటాడు, నన్ను ఎత్తుకో మమ్మీ అంటాడు కింద నుంచి. ఆయన ఎత్తుకుంటా. ఎంతైనా తల్లులకు మగపిల్లలంటే చాలా ఇష్టం తెలుసా. కొంతమందికి ఆడవాళ్ళు కూడా ఇష్టం లేక, నాకైతే బాయ్ అంటే చాలా ఇష్టం. మా చింటుగాడు లేచినట్టుగా చాలు వాడికి పప్పి ఇచ్చి నిజంగా వాడికైతే చిరాకు పుట్టేలా చేస్తా నేను. నిజంగా వాడు ఉన్నాడని నాకు చాలా టైం స్పెండ్ అవుతుంది. ఇంకో పిల్లోడు ఉంటే నిజంగా మా చింటుగానితో అసలు నేను టైం స్పెండ్ చేస్తానో లేదో కూడా తెలియదు. వాడు ఇంకోడు పుట్టినాక వీడిని ఎంతగానో కొడుతూనే తెలియదు. ప్రేమ అయితే తగ్గదు కానీ కొడతాం కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డోర్ లాక్ అయింది. ఎందుకంటే మా ఆయన బయట నుంచి వేసి వెళ్ళిపోయారు. ఇంకో డోర్తోని లాక్ ఓపెన్ చేసి బయటికి వెళ్తారులే అనుకొని. యాక్చువల్లీ డాక్టర్స్ అయితే చెప్పారు ఎక్కువ బరువు ఎత్తుకోవద్దని, కానీ ఏం చేస్తాం, ఎవరు లేరు కదా హెల్ప్ చేసేటోళ్ళు, చేసుకోవాలి. ఈ డోర్ ఓపెన్ చేయగానే చల్ల గాలి వస్తుందిరా బాబు అనుకోవాలి నేనైతే. నిజంగా మా చింటుగానికి సాక్సులు అన్నీ వేసి జాగ్రత్తగా ఉంచుతా. వానికైతే టోపీ కూడా వేస్తా, కానీ వాడు ఉంచాడు, నైటే తీసేస్తాడు. ఇలా లేచినామో లేదో టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నాడు. ఇక నాకు టీవీ వేయి మమ్మీ అని. రిమోట్ కూడా విరగొట్టింది నువ్వే కదరా, ఇప్పుడు టీవీ వేయమంటే ఎట్లా అనేసి నేను గట్టి అక్కడనే ఉరులుకుంటూ మాట్లాడుతున్నా. నా వెనకలనే ఫాలో అవుతాడు ఆయన. ఫాలో యూ అనుకుంటా. టీవీ వేసే వరకు నన్ను వదలడు. ఒక ఫోన్ ఏమో ఖరాబ్ అయింది. మా ఆయన ఏమో నా ఫోన్లో నుంచి ఆపరేటింగ్ రిమోట్ చేసేలా పెట్టిండు. ఏ ఫ్రాపీలే
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ ఫర్ యాపిలే చూస్తాడు తెలుసా. వేరే ఇంకో ఛానల్ చూడడు, ఏం చెయ్యడు, నన్ను కూడా చూడనియ్యడు. నాకేమో పొద్దున్నే దేవుని సాంగ్స్ అవి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా, పెట్టుకొని చెయ్యడు. నన్ను ఏది కూడా చెయ్యనియడు తెలుసా. టీవీలో మూవీస్ చూద్దామంటే కూడా చూడనియడు. రాజ్యం మొత్తం మా చింటుగా అందే అయిపోయింది. వాళ్ళ డాడీకి అయితే నన్ను చూడనిస్తలేడంటే వాళ్ళ డాడీ ఏమంటాడు తెలుసా, టీవీ తెచ్చింది నా కొడుకు కోసం, నీ కోసం కాదులే అని అంటాడు. నా కొడుకు పుట్టక ముందే కదా నా కోసం తెచ్చిండు. పిల్లలు పుట్టంగానే మాటలు మొత్తం చేంజ్ చేసేస్తారు, నిజంగా చెప్తున్నాయి. ఇక రాగానే ఇక్కడైతే మా చింటుగాడు వీడియో రికార్డ్ అవుతుందని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక మా చింటుగాడితో ఏం చేయాలని అక్కడ నుంచి వచ్చేసి ఆ తొందర అయితే బెడ్షీట్ క్లీన్ చేసేద్దాము. ఇప్పుడు ఒక్కొక్కసేపు అయితే మా ఆయన వస్తాడని ధీమాలోనే ఉన్నా, కానీ ఆ రోజు మా ఆయన వచ్చింది 4 గంటలకు సాయంత్రం. నేనేమో తొందరగా వస్తాడేమో అనుకో నా పనులు తొందర వేసుకుంటే ఇంకోసారి పడుకుందాం అనుకున్నా. అని ఫోన్లే బయట అక్కలు చూస్తే కూడా ఏమనుకుంటారు మరి, బాగుండదులే వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తుంటారు కదా అనేసి నేనైతే మొత్తం ఇక్కడ నీట్గా వేసుకుంటున్నాను అన్నమాట. బెడ్షీట్లు తీసే దగ్గర కూడా నాకైతే ఎక్సర్సైజ్ అయిపోతుంది, కిందికి పైనకి అనుకుంటా. అదే నా ఎక్సర్సైజ్ నా ప్రెగ్నెన్సీ టైంలో. నిజంగా ఎంతో కొంత పని చేస్తున్నాం కానీ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అయితేనే ఉంటుంది. మనము ఫ్రీగా అలా కూర్చుండి అలా నిద్రపోకూడదు, ఏదో ఒకటి పని చేస్తుంటే మన హెల్త్ అనేది కూడా చాలా క్యూర్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటాం. మనము ఏ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా హ్యాపీగా ఉండొచ్చు. మొత్తం ఈ సాప తీయాలంటే నాకు కోపం వస్తుంది. ఒక సైడ్ మడత పెట్టి ఒక సైడ్ పోతుంది, అవునా కాదా? నిజంగా నాకు ఈడనే కోపం వస్తుంది, అస్సలు తొందరగా అవ్వదు. ఒక్కొక్కటేమో తొందరగా అయిపోతుంది ఫోల్డింగ్, ఇది మాత్రం ఫోల్డింగ్ తొందరగా అస్సలు అవ్వదు. అయితే నైట్ మా బుడ్డోడు మిక్చర్ తిన్నాడు అనమాట. వాడు నైట్ తిన్నది కూడా బెడ్ మీద అట్లానే పడిపోయింది మొత్తము. మా ఆయన క్లీన్ చేసి వండుకోవచ్చు కదా, అట్లనే వండుకున్నాడు. ఇక మొత్తం తీసి మొత్తం టువాల్ కూడా తీసుకొచ్చి మొత్తం దులిపిన. ఇక్కడైతే మొత్తం అట్లనే ఉంది. మిక్సర్ మీద అట్లనే నిద్రపోయిండా మా ఆయన అంటే అనిపించింది నాకు. అయ్యో నేనన్నా చూడలేను, మొత్తం క్లీన్ చేసాను ఉంచుతుండి, పాపం నైట్ అంతా అట్లనే నిద్రపోయిండా అనేసి అనుకున్నా నేను. నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఫ్రీగా ఉండాలి మనం. అయితే నాకు చిన్న పిల్లోడైతే అస్సలు వదిలిపెట్టాడు, మా బుడ్డోడైతే ఎనీ టైం మమ్మీ ఉండాలి. కానీ వాడికి డాడీ అంటే చాలా ఇష్టం తెలుసా, చాలా అంటే చాలా ఇష్టం. ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఉండేదే ముగ్గురము, కానీ ఎన్ని గానం ఓపెన్ అవుతో ఈ చలికాలంలో. నిజంగా ఎవరైనా ఉన్నారా ఇట్లా అనుకునేటోళ్ళు, లేకుంటే నేనేనా ఈ ఫోల్డింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుందని నేను అసలు ఎక్కువ కూడా ఓపెన్ చేయక నేను చేస్తాం. చలికాలంలో ఓపెన్ చేయాల్సి వస్తుంది అబ్బా, ముందే చలికి చచ్చిపోతున్నాం ఇక్కడ. మా బుడ్డోడైతే మధ్యలో అట్లనే పండిపోతాడు, లేరా అని బతిమలాడాలి, లేవాడు. ఇంకోసారి అడగాలి, లేరా అంటే లేస్తాడు. బుడ్డోడితో మాత్రం ఫుల్ టైం పాస్ నాకైతే. నిజంగా వాడు ఉన్నాడని, నేను ఒక్కదాన్ని అయితే నిజంగా ఎట్లయితుందో నాకే తెలీదు. బెడ్ ఎంత క్లీన్గా ఉంటే మనకు కూడా అంత మంచిగా అనిపిస్తుంది. ఏమంటారు మరి, మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా. నిజంగా ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండాలి. నేనైతే ఏ పని చేస్తున్నా నా మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అనేసి అట్లనే రన్ అవుతూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను నేను. మా హస్బెండ్ కూడా చాలాసార్లు ఎప్పుడు నాకు అట్లా ఆలోచించకు, ఎవ్వరు ఏమన్నా సరే ఇట్లా విననట్టు వదిలేయాలి, అన్నీ మైండ్లో పెట్టుకుంటే ఎట్లా అని కూడా అన్నాడు నాకు. అట్లా మైండ్లో పెట్టుకోవద్దు, మురిగే కుక్కలు ఎన్నో మురుగుతాయి, అన్నీ పట్టించుకుంటే ఎట్లా నువ్వు అనేసి అన్నాడు నాకైతే మా ఆయన. నిజమే కదా, కానీ మనం ఎంత మంచిగా చూసుకున్నా తను మంచిగా చూసిందని మాత్రం ఎవ్వరు అనరే, ఏమంటారు. నిజంగా నేను మా అత్తయ్యని ఎంత మంచిగా చూసుకుంటా తెలుసా, ఆయన చూడదని చెప్పేసి పోతుంది. నిజంగా నా దగ్గరకు వస్తే ఒక పని కూడా చెప్పి, అదే మా అలా కూతురు దగ్గరకు వస్తే ఫుల్ పని చేస్తుంది, ఆ పని ఈ పని అనుకుంటా. అప్పుడేం అనిపించదా, నా దగ్గర చేయగానే అన్నీ అనిపిస్తుంది అని చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, అన్నీ వదిలేసుకోవాలి, అన్నీ లైట్ తీసుకోవాలి. అయితేనే కష్ట సుఖాలన్నీ అనుభవిస్తేనే జీవితం. మనిషి వాల్యూ, మనకంటూ కోపం దుఃఖం అన్నీ ఉంటాయి, అన్నీ సహజమే, మనమే భరించుకుంటూ వెళ్ళాలి. ఏమంటారు, అవునా కాదా? మా చింటుగాడిని చూసుకుంటా, వాడితో ఆడుకుంటా, అన్నీ మర్చిపోతా, అన్నీ మైండ్లో ఇప్పుడు పెట్టుకుంటలేను. ఒకప్పుడు చాలా పెట్టుకునేదాన్ని. అయితే ఇక్కడ నా గ్యాస్ మస్తు క్లీన్ చేయాల్సి ఉంటుండే, అసలు బాగాలేకుండే. మొత్తము నైట్ క్లీన్ చేసుకోలేదు అంటే పొద్దున మా ఆయన డ్యూటీ పోడు కదా, ఎట్లనో ఇంట్లోనే ఉంటాడు కదా అనుకొని నేను చేసుకోలేను అన్నమాట. లేకుంటే రోజు నైట్ మొత్తం క్లీన్ చేసి
ఫ్రెష్గా పెట్టుకొని వండుకుంటా. నేనే కాదు, ప్రతి ఒక్కరు అంతే ఇంట్లో. ఎందుకంటే ఊర్లో అంటే కాదు కానీ ఇక్కడ సిటీలో అయితే అందరు క్లీన్ చేసో పెట్టుకుంటారు. ఎందుకంటే పొద్దున్న లేవగానే కిచెన్ మొహం అట్లా చూడలేం కదా, ఏ ఆడపిల్లైనా అంతే. ఎంత క్లీన్ చేసి పెట్టుకుంటామో అంత ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్, అంత రిలీఫ్గా రిలాక్స్డ్గా ఉంటుంది. ఏమంటారు మరి, మార్నింగ్ ఎక్కడికన్నా వెళ్ళేది ఉందంటే పని చాలా తొందరగా వేసుకుంటాం. నైటు ఎక్కడికి వెళ్ళేది లేదనుకుంటే లైట్ తర్వాత మెల్లగా చేసుకుందాం అనేదే మన మిస్టేక్ కదా. అవునా కదా, చాలామంది అట్లనే చేస్తారు, నేను కూడా అట్లనే. కానీ ఎక్కువ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే కిచెన్లో అన్నీ స్మెల్ కూడా గలీజ్గా వస్తుంది, లేకుంటే చిన్న చిన్న దోమలు కూడా వాళ్తూ ఉంటాయి. సో మంచిగా అనిపించదు. నైటే క్లీన్ చేసి పెట్టుకోవాలి అని నేను చాలాసార్లు చేసుకుంటా కూడాను. అప్పుడప్పుడు చేసుకోను, రోజు చెయ్యనులే. కానీ అబద్ధాలు ఎందుకు, నిజమే మాట్లాడుకోవాలి. ఏమంటారు అబ్బా మీరు కూడా, అవును కదా. అయితే మా డాడీ నాకు నిన్న చెప్పిండు, నానమ్మకు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే. ఏమైంది డాడీ అంటే, మా నానమ్మకి దగ్గర 82 ఉంటుందంట ఏజ్. అయితే బండల మీద జారి పడ్డదంట, హాస్పిటల్కి తీసుకెళ్తాం బెటా అనేసి అయితే అన్నాడు మా డాడీ. అయితే హాస్పిటల్లో జాయిన్ చేసిరంట, అడ్మిట్ చేసుకోరంట. అయితే ఏమన్నారంట తెలుసా డాక్టర్ వాళ్ళు, 200 బీపీ ఉందని అన్నారంట. ఎవరైనా అట్లా అంటారా ఆంటీ? 200 అంటే ఎవరైనా బతుకుతారా అసలు? 120 కంటే ఎక్కువ క్రాస్ అయితేనే చనిపోతారు, గ్యారంటీ ఇవ్వలేము, అది ఇది అని అంటారు కదా. అలాంటిది అంటే అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరనమాట. మా మమ్మీ, మా అత్తయ్య అనమాట, ఇద్దరు ఉన్నారు. అయితే వాళ్ళకి అట్లా అన్నారంట, 200 బీపీ ఉంది అనేసరికి వాళ్ళు షాకు. అదేంటి 200 బీపీ ఎట్లుంటుందని మా అత్తయ్య అడిగితే, మీకు తెలియదా ఆమె చనిపోతే మేము ఏం చేయలేము అని ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు 2 సార్లు సిగ్నేచర్ తీసుకొని వెళ్ళిరంట తెలుసా. మా నాన్నమ్మని మా అత్తయ్య అదే అంటుంది. మా నాన్న కూడా అంటుండు, ఎవరికైనా 200 బీపీ ఉంటుందా బెటా, తెలిసిన వాళ్ళు లేకపోతే హాస్పిటల్లో ఆగం చేసి పడేస్తారని అయితే అంటుండు మా నాన్న. అయ్యో నిజమే కదా అని అయితే బాధ అనిపించింది. మా అన్నకు కూడా పని ఉండే, అప్పుడు మా అన్న అప్పుడప్పుడు వెళ్తుండే కానీ ఆపరేషన్ టైంలోకి మా అన్న వెళ్ళలేడంట. అదే చెప్తుండు, మా నాన్న కూడా లేడు ఆ టైంలో. జస్ట్ మా అమ్మ, మా అత్తమ్మ ఇద్దరే ఉన్నారు. అయితే తర్వాత హాస్పిటల్ నుంచి ఆపరేషన్ అయిపోయాక బయటకు డిశ్చార్జ్ చేసే టైంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మస్తు పైసలు తీసుకుంటున్నారు అబ్బా. అయితే మా నాన్నమ్మని తీసుకునే టైంకి 1000 రూపీస్ తీసుకున్నారంట. 1000 రూపీస్ ఇస్తే కానీ తీయమని. మనం ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళేది అంటే, మనం గరీబులమనే కదా, మన దగ్గర పైసలు లేవనే కదా ఆడికి తీసుకెళ్ళేది. అంత బలిసిన ఫ్యామిలీ అయితే మనం ప్రైవేట్లో తీసుకోవతాం కదా. ఏమంటారు నిజంగా, ఏడికి పోయినా లంచమే నడుస్తుంది. చిన్న జాబ్కి అయినా సరే, చిన్న దేనికైనా సరే తెలుసా, ఏడికైనా లంచం అయిపోయించేది నమ్మ జీవితం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏం కూడా అర్థమవుతలేదు. ఈ మధ్య అందరు పైసలు ఉంటేనే వస్తారు, పైసలు లేకపోతే ఎవ్వరు రారబ్బా. ఇదంతా సుత్తి సోది మనకి ఎందుకులే. కానీ ఇప్పుడైతే పాలైతే వేడి చేసుకుంటాను నేను. మా బుడ్డోడికి కూడా ఆకలి అయితే కొద్దిసేపు అయితే మళ్ళీ పాలు అడుగుతాడు, తాగుతా అని. అందుకనే అయితే పాల ప్యాకెట్ కూడా ఓపెన్ చేసేసిన, బొగన్లో కూడా వేసేసిన అనమాట. మొత్తం చిక్కగా పాలతోనైతే పెట్టాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాను. ఎందుకంటే మొత్తం అంత ప్యాకెట్ పాలు కదా, అది కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంత చిక్కగా కూడా తాగకూడదు. అట్లను కూడా కాదు కానీ, అంత పైసలు ఉండడం కాదులే కానీ వాటర్ కలుపుకోవాలి. ఒక 2 days వస్తుంది మనకు. నాకైతే 2 times వస్తుంది. మార్నింగే పెట్టుకుంటా, సాయంత్రం పెట్టుకోను. అప్పట్లోపు అయితే నేనైతే బ్రష్ చేస్తున్నా. గ్లాస్ కూడా క్లీన్ చేయాలి. అక్కడ వాటర్ పెట్టి నైట్ అట్లనే పెట్టిన, బాబు తాగుతాడేమో అని. పైన కూడా ఏం కప్పలేను, చిన్న దోమలు పడ్డాయని అయితే పారేసినాక ఫ్రెష్ అప్ అయిపోయాను. నిజంగా వాటర్ ఫుల్ కూల్గా ఉన్నాయి దేవుడు, ఫుల్ అంటే ఫుల్ కూలు. ఈ చలికి కూలే తట్టుకుంటలేమంటే వాటర్ కూడా కూలు. హీటర్ పెట్టుకుందామంటే అప్పుడు హీటర్ ఖరాబ్ అయిందని హీటర్ కూడా పెట్టుకోలేను. నిజంగా ఇక్కడ పాలు కూడా వేడి అయిపోయినాయి ఇద్దరికి. నా కొడుకు కూడా రెడీ అయిపోయింది పాలు. కడుపుతో ఉన్నప్పుడు ఎట్లన్నా వేడి వాటర్ తాగాలి కదా. వేడి వాటర్ తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఓన్లీ నార్మల్ లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ అంటూ రూల్ ఏం లేదు ఇక్కడ. ఎవరైనా తాగొచ్చు, ఎంత తాగితే అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటాము. కానీ చాలామంది హీరోయిన్స్ కూడా చూస్తారా, ఎర్లీ మార్నింగ్ ఎక్కువ వామ్ వాటరే తీసుకుంటారు తెలుసా. అయితే మా కొడుకుకి ఇట్లా ఒక 2 బ్రెడ్ కూడా వేసిచ్చాను, ఇట్లా పాలలో ఇట్లా వేసిస్తే వాడు మంచిగా తింటాడు. కానీ వేడి పాలు కొంచెం కూల్ అయినాకనే ఇస్తాం. మా బుడ్డోడికి ఏంటంటే వాళ్ళు నాలుక కాల్చుకుంటారు కదా, సో అందుకు.
మంచిగా మిక్స్ చేసేస్తాను మొత్తము బ్రెడ్ పాలు మొత్తం ఇంకిపోయేటట్టు ఇట్లా మంచిగా మిక్స్ చేసేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను. కొంచెం కూల్ అవ్వనిస్తాను. మళ్ళీ నా వామ్ వాటర్ ఏడ కూల్ అయిపోతాయని నేనైతే ఇక్కడ తాగేస్తున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్. రోజు పొద్దున్న తీసుకోవాలి, ఖచ్చితంగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను బ్రెడ్ పాలు తీసుకోతున్నాను. మా చుంటుగాడు చూడు ఇయ్యు 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 అంటాడు. పాపం ఫుల్ ఆకలితో ఉంటాడు. పొద్దున్న లేవగానే అంటే పాలు కూడా తాగడు కదా ఇప్పుడు, అందుకే లేవగానే వాడికి ఏదో ఒకటి తినిపిస్తాను నేను. వాడు మాత్రం చాలా హ్యాపీగా తింటాడు తెలుసా. ఏది ఫుడ్ పెట్టినా ఇది తినను మమ్మీ అని కూడా అస్సలు అనడు. ప్రతి ఒక్కటి తింటాడు, ప్రతి ఒక్కటి తాగుతాడు. చికెన్, మటన్, ఫిష్ ఏది ఉన్నా. అందుకే చాలా హ్యాపీ నేను నిజంగా. నేను కూడా పాలు బ్రెడ్ నా కొడుకుతో పాటు ఇక్కడ తాగుతున్నా. దాంతో పాటు కూర్చుంటూ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అనుకుంటే ఇద్దరం చూసుకుంటూ హ్యాపీగా తింటున్నాం ఇక్కడ. మా బుడ్డోడు చూసారా ఎంత సీరియస్గా చూస్తున్నాడో టీవీ మాత్రము. ఒక సైడ్ తినుకుంటూ ఒక సైడ్ తాగుకుంటూ మెల్లగా చూస్తున్నాడు. లేకపోతే వేడి వేడి తింటుండే చలికాలంలో చల్లగా మంచి అనిపిస్తుంది తెలుసా ఇట్లా చూస్తుంటేనే నాకు. ఈ వీడియో టైం అట్లా షూట్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఎప్పుడో ఒకసారి చూసుకుంటాము. అప్పుడు ఇట్లుండే ఇప్పుడు అట్లుండే అనుకుంటా అన్నీ గుర్తుకొస్తాయి కదా. నిజంగా చాలా బెస్ట్ మెమోరీస్. అసలు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేయండి. ఇదైతే నిజంగా ఇంట్లో ఒక ఆడపిల్లకి ఏ తోడు లేకున్నా యూట్యూబ్ ఉంటే చాలు బతికేస్తాం అనేవాళ్ళు. నిజంగా రోజుకు ఒక షార్ట్ తీసి పెట్టినా కానీ చాలు, ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే. నిజంగా నీ అంత గొప్ప అదృష్టవంతరాలు ఎవ్వరు లేరు. ఇట్లా వేడివేడిగా తాగుతుంటే ఆహా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ లవ్, మీ సపోర్ట్ కావాలని అయితే చాలా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను ఇప్పుడు బియ్యం పెడదామని అయితే చూస్తున్నా, మా ఆయన వస్తాడేమో అని. అయితే 2 కప్స్ తీసుకుంటున్నా. ఇట్లా నేను బ్యారెల్లో వేసుకుంటే ఏంటంటే పురుగులు కానీ ఏం కూడా పట్టవు, మంచిగా ఉంటుంది రైస్ అనేది. ఒక 2 to 3 టైమ్స్ అదే మంచిగా వాష్ చేసుకుంటా. ఎందుకంటే ఇందులో ఏ పురుగు పడకుండా మా డాడీ బోరిక్ యాసిడ్ వేసి మొత్తం కలిపి ఒకరోజు వచ్చి మమ్మీ డాడీ ఇద్దరు వచ్చి మొత్తం ఇట్లా కలిపి బ్యారెల్లో వేసి వెళ్ళిపోయారనమాట. అయితే మా డాడీ అన్నాడు ఏ ప్రాబ్లం ఉండదు బేటా, ఇట్లా 2 to 3 టైమ్స్ మంచిగా కడిగి మంచిగా నానబెట్టి తర్వాత వండు ఫ్రెష్గా అవుతుందని, రైస్ కూడా మంచి పలుకు పలుకు అవుతుంది అని అన్నాడు మా డాడీ. అయితే ఇక్కడ కర్రీ కోసం నేనైతే బీరకాయ కట్ చేస్తున్నాను. బీరకాయ కర్రీ చేద్దామని అయితే ఇక్కడ ఇట్లా కవర్ పెట్టుకొని అందులోనే ఇది చేసుకుంటాను. మొత్తం దాన్ని తోలు తీస్తాను. ఈ తోలుతో కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి వండుతూనే ఉంటారు. నేను కూడా యూట్యూబ్లో చూసిన చాలాసార్లు, రీల్స్లో కూడా. మీరు ఎప్పుడైనా చూసిరా ఇట్లా బీరకాయ తోలు తీసి ఎవరన్నా రెసిపీ వండుతుంటే చూసిరా మీరు? నేనైతే చూసినాను. అబ్బా దాన్ని చట్నీ వేసుకొని తింటారు నిజంగా, నేను చూసిన. కాకపోతే కింద ఇట్లా వాడేయకుండా ఇట్లా కవర్లోనే మంచిగా తీసి పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ డబల్ పని మనకు అనేసి అయితే నేను అనుకుంటాను. చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, అన్నీ డబల్ పని పెట్టుకోవద్దు, ఏ పని ఉన్నా కానీ నార్మల్గా చేసుకోవాలని అయితే నేనైతే అట్లనే ఆలోచించి ఇట్లా చిన్న చిన్న పనులు కూడా కొంచెం నా సొంత తెలివితేటలు అయితే వాడతాను. ఏదో ఒక పని చేస్తున్నా ఎప్పుడంటే అప్పుడు మంచిగా మిడిల్లో వచ్చేది నా కొడుకు మాట వచ్చేసిండు. ఏమో అవి ఏం చేస్తుందని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. టమాటా తీసుకుంటూ చాకు తీసుకుంటూ ఒక సైడ్ టీవీ చూసుకుంటూ ఒక సైడ్ కట్ చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి చేస్తుంటాడు, సత్తా ఇస్తాడు. మధ్యలో ఖచ్చితంగా వచ్చి నేను చేస్తా మమ్మీ అంటే నేను చేస్తా అంటాడు. ఏదో ఒకటి ఆడపిల్లలానే చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ అదే టమాటా చాకు తీసుకొని వెళ్ళిపోయిండు నా కొడుకు. నేనేమో తర్వాత వానికి బతిమలాడాలి తీసుకురారా అనేసి. ఇక్కడ చూడండి నేను ఇంట్లో వదులుతా, అయినా తీసుకురాడు. కొద్దిసేపు తీసుకొస్తాడు, తీసుకురారా అని అడుగుతా. ఇది చాకు తీసుకురా అంటే కూడా సరే మమ్మీ అని అప్పుడు ఒప్పుకున్నాడు. చాకు తీసుకుని అయితే వెళ్ళిపోయాడు. నాకు ఆ చాకు వద్దు ఈ చాకు వద్దు అనేసి అయితే వాడేసి వెళ్ళిపోయాడు. నేను బీరకాయ కూడా కట్ చేసేస్తున్నాను. నాకు అంత ఫాస్ట్గా కట్ చేయడం రాదు, కానీ ఈ వీడియోలో ఫాస్ట్గా కనిపిస్తుంది మీకు. చాలా స్లో మోషన్ కదా. ఐ యామ్ ఏ స్లో మోషన్ గర్ల్. నిజంగా వెరీ స్లో మోషన్ గర్ల్. నేను పక్కన వచ్చి అక్క వచ్చి మాట్లాడిపిస్తున్నా కానీ వాళ్ళని పట్టించుకుంటలేను. నిజంగా తను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది అక్కడ. అంటుంది నన్ను, నేను మాట్లాడితే నువ్వు పట్టించుకోవే, నన్ను ఎందుకు పట్టించుకుంటా అంటే లేదక్క కట్ చేస్తున్నా అని మెల్లమెల్ల అంటారు. ఆమెకి వినిపించిందో లేదో. ఆయన అక్కను ఆడ మాట్లాడుతూనే లేవు కదా అని అంటే ఆల్రెడీ చెప్పేసిన మీకు, ఇది తర్వాత చెప్తున్నా నేను.
అసలు నీది బీరకాయ కట్ చేసుడు అవుతుందా అక్క? ఈరోజు ఎంతసేపు పెడతావు అక్క ఈ కట్ చేసే వీడియోని అంటారు కదా, నిజంగా చాలాసేపు అయిందన్నమాట. ఇంకోసారి నెక్స్ట్ టైం అయినా ఉంటే కొంచెం లెంత్ ఎక్కువ కాకుండా షార్ట్గా పెడతాను, ఓకేనా? ఈ ఒక్క వీడియోకి మాత్రం అడ్జస్ట్ అయిపోయింది అబ్బా, ఏమంటారు? ఓకేనా? మీకు ఒకటి అడుగుతూ ఈరోజు అయితే, అవును బీరకాయ కర్రీ చేస్తే బాగుంటుందా, బీరకాయ పప్పు చేస్తే బాగుంటుందా? నాకు చాలామంది అంటారు అబ్బా బీరకాయ పప్పు బాగుంటుంది, బీరకాయ పప్పు బాగుంటుంది అని. కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు బీరకాయ పప్పు. నాకు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా బీరకాయ కర్రీయే కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా బీరకాయ పప్పు ట్రై చేస్తాను. నేను రెసిపీ కూడా పెడతాను, నేను యూట్యూబ్లో చూడండి, నిజంగా ఖచ్చితంగా పెడతా. యూట్యూబ్లో చూసి కాపీ కొట్టి అన్న పెడతా కానీ ఖచ్చితంగా. మా ఆయన మీద కోపం వస్తే మాత్రం ఇట్లా వెజిటేబుల్స్ మీద, ప్లేట్స్ మీద, వీటి మీద కోపం తీసుకుంటూ ఉంటా. ఈ గొడ్డు కారం వేసి కొట్టాలనిపిస్తుంది నిజంగా. అప్పుడప్పుడు అయితే చాలా కోపం వస్తుంది నాకు. ఏం చేయాలో కూడా అర్థం కాని టైంలో అయితే మస్తు తిట్టేస్తాం మా ఆయనకు. తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి మా ఆయన మాట్లాడతా, ఒక్కొక్కసారి నేనే ముందు మాట్లాడతా. కానీ భార్య భర్తలు ఎంత గొడవ పడితే అంత ప్రేమ ఉంటుంది, నిజంగా చెప్తున్నా నేను, అంత ప్రేమ ఉంటుంది అబ్బా. నేను మా ఆయనతో ఎంత గొడవ పడతా కదా, అంత చాలా లవ్ చేస్తాను. మా ఆయన నన్ను అంత లవ్ చేస్తారో చేయడం నాకు తెలియదు, కానీ నేను మాత్రం మా ఆయననైతే పిచ్చిగా ఇష్టపడతా. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కదా, చాలా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాం ఇద్దరము. ఎప్పుడన్నా లవ్ స్టోరీ చెప్పాలనుకుంటే చెప్తానులే, ఇప్పుడైతే కాదు. ఈరోజు వాకింగ్ చేసుకుంటేనే వీడియో వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా. చాలా రోజులు వాకింగ్ ఎక్కువ కూడా చెయ్యా నేను. దగ్గర 15 minutes నుంచి ఇట్లా వాకింగ్ చేస్తూనే ఉన్నా. ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, ఒక సైడ్ దమ్ము వస్తూ ఉంది, కానీ ఇంకో సైడ్ బేబీ కూడా హెల్తీ ఉంటుంది కదా అనేసి అనుకుంటున్నా. అయితే స్టవ్ ఆన్ చేసి మనం ముందు నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, అదైతే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకోసారి కర్రీకి కూడా ప్రిపేర్ చేసుకుందాం కదా, బీరకాయ కర్రీ ఎట్లా చేశానో చూసేయండి మరి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం. ప్యాన్ మంచిగా హీట్ అయినాక ఆయిల్ కూడా వేసేసుకున్నాం. ఆయిల్ మంచిగా హీట్ అయినాక మిరపకాయలు కూడా వేసుకున్నాం. మిరపకాయలు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా వీటికి ఎంత టైం పడుతుందిలే, 4-5 seconds. అది కూడా ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 2 to 3 seconds కూడా ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఒక 2 to 3 seconds మంచిగా ఫ్రై అయినాక కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసుకొని, బీరకాయ ఇలా మంచిగా మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కానీ సాల్ట్ వేసుకొని డబ్బా తొందరగా కరుగుతుంది, ప్లస్ తొందరగా ఉడుకుతుంది కూడా బీరకాయ. కొంచెం తెలుగు రాదబ్బా, అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి మనము. మొత్తం బీరకాయ అనేది ఆయిల్ మంచిగా పట్టాలి, ఎందుకంటే సాల్ట్ వేసుకున్నాం కదా. మొత్తం ఇలా మంచిగా పట్టినాక అయితే మనం ఇంకా 3 to 4 seconds ఇలా మంచిగా కలుపుకోవాలి. మనము ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఉడుకుతుంది. ఇట్లా ప్లేట్ అయితే కప్పేసాను నేను ఒక 2 minutes వరకు. మళ్ళీ ఓపెన్ చేశాను, మళ్ళీ ఇంకోసారి కలిపేసి మళ్ళీ ఇంకోసారి అయితే మూత కూడా పెట్టేశాను. మూత పెట్టేసినాక ఒకసారి మనకు రైస్ కూడా అయింది. అప్పటిలోపు టమాటా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఒక 2 to 3 minutes వరకు. అంటే టమాటోస్ మంచిగా మగ్గాలి కాబట్టి ఇట్లా తీసి చూసారా మన కర్రీ మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికినాక ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం అడుగంటింది నాకు, మీరు అంటనివ్వకండి, మంచిగా ఫ్రై చేసుకోండి. బీరకాయ కర్రీలో నీళ్ళు అస్సలు వేసుకోవద్దు, మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా. ఇలా ఒకసారి ట్రై చేయండి. నార్మల్ కారం వేయకుండా పచ్చి కారంతో చేయాలి బీరకూర కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ కుదురుతుంది. మనకైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకున్న టేస్ట్కి తగ్గట్టు ఇలా మంచిగా కలుపుకున్నాక కింద మీద మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. మనం కొత్తిమీర వేసుకుంటే వేడి బీరకాయ కర్రీ రెడీ. ఏమంటారు? ఇక్కడ స్నానం చేయడానికి నేను వేడి నీళ్ళు పెడుతున్నా హీటర్లో. అయితే మా బుడ్డోడు సతాయిస్తుండు, ఈ లొకేషన్ బాగుంటుంది రా అని షూట్ చేస్తుంటే, నన్ను షూట్ చేయి మమ్మీ అన్నట్టే ఉన్నాడు వాడైతే. అబ్బా ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా, నిజంగా ప్రతి ఒక్క లేడీకి మన కడుపులో ఉన్న బిడ్డ తిరిగే కదలికలు, వాళ్ళు ఆడుకునే విధానము, ఎట్లా తంతడో చూడండి అసలు ఒక్కటేసారి. అగో మీరు అబ్జర్వ్ చేస్తారో చేయరో నాకు తెలీదు, వీడియోలో ఎంత ఉందని స్కిప్ చేస్తారేమో, కానీ నిజంగా స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. అది ఒక
మదర్కే తెలుస్తుంది ఆ ఫీలింగు. నా సెకండ్ బేబీ తంటుంటే ఏడవాళ్ళ నవ్వాల అర్థం అవుతలేదు. ఆ పొజిషన్ తెలుసా నాది. ఇట్లా ముద్దు పెట్టుకుంటున్నాను, ఎప్పుడు చూస్తాను రా నేను నీకు అనేసి. అయితే ఈ సంచి ఏంటంటే ఇందులో మమ్మీ వాళ్ళు పచ్చజొన్నలు పంపించారన్నమాట నాకు రొట్టెలు చేసుకొని తినడానికి. అంటే పచ్చజొన్నలతో మనకు బీపీ, షుగరు, వెయిట్ లాస్ అన్నీ కంట్రోల్ అవుతాయి అన్నమాట. అవి తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను ఒక 4-5 కప్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే పిండి కూడా మంచి పట్టాలి కాబట్టి 5 కప్స్ తీసుకుంటున్నా. 2 months వరకు నడుస్తుంది మాకైతే పిండి. సంచి మాత్రం చాలా బరువుందిరా బాబోయ్. దగ్గర అవి ఎంత 40 kgs వరకు ఉందంట. మా డాడీ చెప్పిండు మొత్తం 50 kgs అంటే అద్దపల్లా కదా అంత పంపించిండు. మాత్రం చాలానే తినేసినాం ఇప్పటి వరకు 4-5 monthsలోనే. ఇవి మా కొడుకు ఒక సైడు లేచినట్టు అనిపిస్తే అట్లా చూస్తున్నాను నేను. ఇవి నూకలు అన్నమాట. మమ్మీ కడుగు పెట్టిన నూకలు ఇవి. మొత్తం మమ్మీ వాళ్ళే పంపిస్తారు నాకు అన్నీ. ఉప్పు, కారం, బియ్యం అన్నీ ప్రతి ఒక్కటి. నిజంగా మా మమ్మీ వాళ్ళు లేకపోతే నా సంసారం ఏడిపోతుందో కూడా నాకు తెలీదు. మా ఆయన మంచోడే అన్నీ తెస్తాడు, కానీ ఇట్లా మమ్మీ వాళ్ళు అన్నీ పంపించేటి మాత్రం చాలా తొందరగా పంపిస్తారు నాకైతే. ఏది ఉన్నా సరే ఇట్లా ఆన్ ద వేలో అది లేదు మమ్మీ ఇది లేదు మమ్మీ అంటే ఒక 2-3 days వరకు టైం తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా పంపిస్తారు నాకైతే. అన్నయ్య సపోర్ట్ కూడా చాలా ఉంది నాకు. మమ్మీ డాడీ లేకపోయినా అన్నయ్య చూస్తాడని చిన్న హోపు. అయితే ఇట్లా ఎండలో మనం తీసుకున్నాం కదా జొన్నలు, నూకలు అయితే మంచిగా ఇట్లా ఆరబెట్టుకోవాలి మనము. ఎంతసేపు ఎండలో ఇట్లా మంచిగా ఎండ తగిలితే అంత మంచి పిండి వస్తుంది అన్నమాట మనకు. అంత మంచి పిండి వచ్చినప్పుడు మనకు ఎక్కువ రోజులు కూడా మంచిగా నడుస్తుంది. 2 months వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఏ పురుగులు పట్టో ఏం పట్టో మంచిగా ఉంటుంది పిండి. మరి చాలా మంచిగా ఉంటుంది పిండి. ఇంకాను చిక్కగా అవుతుంది పిండి. ఇట్లా మనం చేసుకుంటుంటే రొట్టెలు కూడా అంత బాగా వస్తాయి, సన్నగా వస్తాయి రొట్టెలు. ఎట్లా అంటే అట్లా, కానీ వేడి నీళ్ళతో చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు రొట్టెలు అనేది చాలా బాగా వస్తాయి. సరే మరి ఈరోజుకి వీడియో ఇంతే. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.